శ్రీ గురు గణేశ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరే నమః. అభిషేకం కార్యక్రమానికి స్వాగతం. సకుంకం విలేపనామలకచుంబి కస్తూరికాం సమంద హసితేక్షణాం సచర చాప పాశమాంకుశాం అశేష జనమోహినీం అరుణమాల్య భూషోజ్వలాం జపాకుస్మభాసురాం జపవిదౌ స్మరేదంబికాం. సాధారణంగా ప్రతి మానవుడికి కూడా వివాహం అవగానే కలిగేటువంటి కోరిక సత్సంతానం కలగాలని చెప్పని. సంతానం లేనటువంటి జీవనం ఎంత నిస్సారంగా ఉంటుందో ఆ సంతాన భాగ్యం లేనటువంటి వారికి మాత్రమే తెలుస్తుంది. అటువంటి ఆ దుస్థితి నుంచి బయటపడవేసి మనకు కావాల్సినటువంటి చక్కటి సత్సంతానాన్ని అనుగ్రహించేటువంటి దివ్యమైనటువంటి క్షేత్రం ఒకటి మన తెలుగునాట ఉంది. ఆ క్షేత్రం ఎక్కడుంది, ఆ క్షేత్రానికి ఎలా వెళ్ళాలి, అక్కడ మనం చేయవలసినటువంటి పరిహారాలు ఏమిటో ఈరోజు కార్యక్రమం చివరిలో క్షేత్ర విభాగంలో మీకు తెలియజేస్తాను. శ్రీచక్రంలో ఉండేటువంటి కామేశ్వర్యాది సమస్తమైనటువంటి దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని మనకి అందించేటువంటి స్తోత్రరాజమే దేవి ఖడ్గమాళా స్తోత్రం. దీన్నే సువర్ణ కుసుమాంజలి మాలా స్తోత్రం అని కూడా పిలుస్తారు. ఇది పారాయణ చేయటం వల్ల కలిగేటువంటి శక్తి ఖడ్గసిద్ధి కనుక దీనికి ఈ పేరు వచ్చింది. కానీ యథార్థానికి అసలు పేరు సువర్ణ కుసుమాంజలి మాల. ఇది పారాయణ చేసినట్లయితే కనుక లలితా త్రిపురసుందరి సంతోషించి మనకి ఎక్కడా కూడా ఎటువంటి దృష్టి దోషాలు రాకుండా ఎటువంటి శత్రుదోషాలు కలగకుండా సంరక్షిస్తుంది అని చెప్పని ఫలశ్రుతిలో తెలియజేశారు. ఎంతగా ఫలశ్రుతిలో తెలియజేశారు అమ్మవారి యొక్క అనుగ్రహం మనకి లభిస్తుంది అని అంటే, శృతి మాత్రత ఒక్కమారి ఈ స్తోత్రాన్ని తలుచుకుంటే చాలట అగ్నివాత మహాక్షోభే అని అన్నారు. ఎక్కడ కూడా అగ్ని వలన కానీ వాయు వలన కానీ నీటి వలన కానీ భయం ఏర్పడదు. ఎప్పుడైనా సరే సముద్రంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు ఈ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ వెళ్ళినట్లయితే సముద్రయానం క్షేమంగా సాగుతుందని, అదే ప్రకారంగా ఆకాశ మార్గంలో ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు అంటే ఒక ఏరోప్లేన్లోనే దేంట్లోనే మనం ప్రయాణం చేస్తున్నాం అనుకుందాం, వేరే దేశాలకు వెళ్తున్నాం, ఆ సందర్భాల్లో కూడా ఈ స్తోత్రాన్ని కనుక పారాయణ చేసినట్లయితే అక్కడ కూడా హాయిగా మనం ఉండగలుగుతా అంట. దొంగల బెడద ఉండదు. ఇలా ఎక్కడ ఎటువంటి ఉపద్రవాలు ఏర్పడతాయో ఆ ఉపద్రవాలన్నింటినీ కూడా తీసివేసి రక్షించగలిగేటువంటి అమోఘమైనటువంటి శక్తి ఈ ఖడ్గమాళా స్తోత్రానికి ఉన్నది అని అన్నారు. విశేషించి జాతకరీత్యా వచ్చేటువంటి రాహు సంబంధమైనటువంటి దోషాలు, గ్యాస్ కంప్లైంట్స్ అనండి, విదేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో పదే ఆటంకాలు ఏర్పడడం, విదేశాల నుంచి మనకు రావాల్సినటువంటి ధనం సరిగ్గా రాకపోవడం, విదేశాలకు వెళ్ళాక అక్కడ గ్రీన్ కార్డు దొరక్క అవస్థ పడడం, ఇట్లా వివిధమైనటువంటి రాహు సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసివేయడంలో దేవి ఖడ్గమాళా స్తోత్రానికి ఉన్నంత ప్రబలమైనటువంటి శక్తి మరో స్తోత్రానికి లేదు. అయితే ఈ స్తోత్రాన్ని విశేషించి రాహుకాల సమయంలో పారాయణ చేసినట్లయితే కనుక అమితమైనటువంటి శక్తిని ఇస్తుంది. అంతటి ఫలప్రదాయకమైనటువంటి ఆ స్తోత్రాన్ని శ్రవణం చేద్దాం, లలితా కటాక్షాన్ని పొందుదాం. సౌక్లీం కళాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచదేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిత్య క్లిన్నే మేరుండే వన్హివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే. पताके विजये सर्वमंगले ज्वालामालिनी चित्रे
अमृतमयी